Wow. WDM 6D 36323. కాకినాడ పోర్ట్ భావనగర్. ఇక్కడ ఏదో సంథింగ్ ట్రాక్స్ ఏదో ప్రాబ్లం ఉన్నట్లుగా ఉంది. ట్రైన్ అన్నీ చాలా స్లో వెళ్తున్నాయి. స్టేషన్లో అలాగే పెట్టేస్తున్నారు, రిలీజ్ చేయడం లేదు. అండ్ అది చూడండి, చెన్నై ఎగ్మోర్ నుండి ముంబై సిఎస్ఎంటీ చేరుకునే సూపర్ ఫాస్ట్ అది. సో దాన్ని కూడా అక్కడ నిలబెట్టేశారు. అండ్ మన ట్రైన్ కూడా స్లోగా పాస్ అవుతుంది. ఏదో సంథింగ్ ఉంది, లేకపోతే ఇలా అవ్వదు. అబ్బా, జనరల్స్ నాయనో పాపం, అసలే ఎండాకాలం. ఈ సెక్షన్లో మాత్రం ట్రైన్స్ చాలా స్లో మూవ్ అవుతున్నాయండి, చాలా డిలే కూడా. మన విశాఖపట్నం ఎల్టీటీ అదైతే మోర్ దాన్ 1 అవర్ అనుకుంటాను అది. $769 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కు 1:33 ఆలస్యంగా చేరుకోవడం జరిగిందండి ప్లాట్ఫామ్ 1 మీదకి. అలాగే సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్లో మన ట్రైన్ ఇక్కడ 10 మినిట్స్ హాల్ట్ తీసుకుంటుందండి. అలాగే ఇక్కడి నుంచి సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం వచ్చేసి మనకు సోలాపూర్ రైల్వే స్టేషన్లో రిమోట్ లొకేషన్ కోట అనేది అక్కడి నుంచి మొదలవుతుంది. అలాగే సెకండ్ టైం వచ్చేసి ఇక్కడ సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి మన రిమోట్ లొకేషన్ కోట స్టార్ట్ అవుతుందండి. సేమ్ ఒక పల్లె వెలుగు ఎలా పోతుందో అలా పోతుంది, ఎందుకంటే వ్యాగ్ నేను ఉండడం వల్ల. అండ్ సో అందుకోసం నిద్రకి అయితే బాగా టైం కేటాయించాను. ఈ విధంగా ట్రెండ్ మాత్రం స్లోగా వస్తుంది, అంటే నాట్ మోర్ దాన్ 100, 95, 96. సో అందుకోసమే స్పీడోమీటర్ కూడా చూపించడం లేదు. యాక్చువల్లీ ఇక్కడికి 2 గంటల 5 నిమిషములకు అరైవల్ తీసుకొని 10 నిమిషముల హాల్ట్ తీసుకొని 2 గంటల 15 నిమిషాలకు డిపార్చర్ తీసుకోవాలి. అటువంటిది చూసిన కదా టైం 3 గంటల 47 నిమిషాలకు ప్లాట్ఫామ్ 1 నుండి డిపార్చర్ తీసుకుంటుందండి మన స్పేస్. అలాగే ఇక్కడ వాటర్ రైల్ నీరు వాటర్ కూడా స్టాక్ అంటే వేరే ట్రైన్ కోసం లోడింగ్ చేసి దానికి పెట్టున్నారు ఇక్కడ. అండ్ చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనే దానికి. మీకు ఇటు వాళ్ళుగా చూడండి మొత్తం ఇక్కడ ఎలా ఉందో, ఏ విధంగా మన బీహార్ సైడ్ ఏ విధంగా ఉంటాయో మన ప్లాట్ఫారాలు ఆ విధంగా ఉన్నాయి. పాపం ఎక్కడంటే అక్కడ మొత్తం గతుకులు ఉన్నాయి. సో రానున్న ఇంకొద్ది రోజుల్లో, లేకపోతే రానున్న ఇంకొద్ది సంవత్సరాల తర్వాత వచ్చేసి మన సికింద్రాబాద్ మరో విధంగా ఉంటుందని అనేదానికి కూడా సందేహం లేదా అండి.
दो आठ पाँच शून्य सिकंदराबाद शालीमार सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 2 पर है। ट्रेन नंबर 285 सिकंदराबाद शालीमार सुपरफास्ट ఇక్కడి నుంచి అయినా లోకోను చేంజ్ చేసి ఉంటే చాలా బాగుండేదండి. సో ఇక్కడి నుంచి అప్ టు అంటే లేదు ఎప్పుడు చేంజ్ చేసినా, ఎందుకంటే ఇది నల్గొండ మీదుగా వెళ్తుంది కాబట్టి చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, ఎందుకంటే 100 కన్నా ఎక్కువ వెళ్ళేది ఉండదన్నమాట. సో నల్గొండ అదే మన ఖాజీపేట రూట్ అయితే 130 నిమిషానికి ఉండేది. తిరుపతి లింగంపల్లి నారాయణగిరి అనుకుంటా, ఇది కాదా? ఏది ఉంటుంది, ఏది కనపడడం లేదు ఇక్కడ. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? కనీసం పడుకునే బెటర్ కదా ఆరోగ్యానికి అని. ఎందుకంటే బ్యాగ్ నేను ఉండడం వల్ల ఎక్కడైతే 130 మనం చూడాలనుకున్నాము అంతా మిస్ అయిపోయింది. 130 ప్లేస్లో 90-95 లైక్ సేమ్ ప్రైవేట్ బస్సులు 90-95లో రన్ అవుతుంటాయి. సో అదేవిధంగా ఆ 130 సెక్షన్లో హడప్సర్ నుండి వాడి వరకు 130 చూడవచ్చు. ఇంకా ఆ తర్వాత వాడి తర్వాత మనకు ఇంకా వికారాబాద్, లింగంపల్లి సెక్షన్ మొత్తం వచ్చేసి 110 అన్నమాట. బ్యాగ్ నేను ఉండడం వల్ల అంతా 95 ఆ విధంగా. ఇంకా ఈ సెక్షన్ కూడా అదే అన్నమాట, గుంటూరు వరకు అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ కేవలం ఇంకా కొద్దిదూరం నుంచి నారాయణగిరి వస్తున్నది. సో దానికోసం ఇక్కడ మన ట్రైన్ ఇక్కడ సైడింగ్లో తీసుకోవడం జరిగింది. అండ్ మనం ఇంకా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే ఉన్నామండి. ఫుల్ ఉన్నారండి జనరల్. చూడండి, కింద పడుకొని ఉన్నప్పుడు కూడా వెయిటింగ్ కూడా చాలామంది ఉన్నారు. మన ట్రైన్ పంపలేదు ఇక్కడ నుండి. వలిగొండ రైల్వే స్టేషన్లో ఉన్నాము. అండ్ ట్రైన్ కూడా నారాయణగిరి సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోయింది. ఇటువంటి చోట ఇటువంటి సమయాల్లో
టీ ఉండింది అనుకోండి చాలా బాగుంటుంది. అవసరం లేని చోట ఉంటుంది, ఎక్కడైతే పొల్యూటెడ్ అయి ఉంటుంది కదా, సో అక్కడ టీ 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 అమ్ముతారు. ఇక్కడ చూడండి న్యాచురల్ గాలి, స్వచ్ఛమైన గాలి, చెట్లు, విశాలమైన ప్రదేశం. ఇటువంటి చోట మనసు కూడా అంగీకరిస్తుంది ఏదైనా తాగాలి తినాలి అని. సో టీ మాత్రం ఇక్కడ లేనే లేదు. విశాలంగా ఉంది చూడండి మన వలిగొండ రైల్వే స్టేషన్. ఇక్కడ ఇప్పుడిప్పుడే మొత్తం ఇక్కడ చూడండి బాత్రూమ్స్ అవి కడుతున్నారు, కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. ఇక్కడ ఇడికి రా రే, రా ఇడికి రా, రారా, ఏం చేస్తున్నారా? పాలు అయితే బాగా తాగుతాయి కుక్కలు. నీకు బిస్కెట్ కావాలనా? రే రే నీకేం కావాలరా? రే నీకు బిస్కెట్ కావాలనా? బిస్కెట్ కావాలా? నీకేం కావాలా? బిస్కెట్ బ్యాగ్లో ఉండే ఆడనో ఉందిరా కోచు, ఇక్కడ లేదు కోచు. ఇప్పుడు విశాఖ ఎక్స్ప్రెస్ క్రాసింగ్ కోసం అనుకుంటాను, అలా అనుకున్నా కానీ అది ఎక్కడో ఉంది విశాఖ అనేది, భువనేశ్వర్ సికింద్రాబాద్ మధ్య నడిచేది. బట్ దానికోసం అనుకుంటాం ఇంకా, దాని ముందు ఇంకా వేరే ట్రైన్ ఏది లేదు. ఆ విధంగా అయితే ఇంకా డిలే అయిపోతుంది మన ట్రైన్. ఆల్రెడీ కొద్దిగా కవర్ చేసుకొని వచ్చింది సికింద్రాబాద్ నుండి, సో మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ. దురంటో అండి ఇది. సార్ ఏ ట్రైన్ సార్ అది? దురంతో అనుకున్నా. థ్యాంక్ యూ సార్. నల్గొండ రైల్వే స్టేషన్కు తిరుపతి నుండి చల్లపల్లి మధ్య నడిచే ఎక్స్ప్రెస్ ఆన్ టైం చేరుకోవడం జరిగింది. ఆన్ టైం కాదు, ఆన్ టైం కన్నా ముందే చేరుకోవడం జరిగింది. కానీ ఏం లాభం, దాన్ని అక్కడ ఉంచుకున్నారు. సో విశాఖ ఏదైతే భువనేశ్వర్ సికింద్రాబాద్ మధ్య నడిచేది ఉంది కదా, అది ఆల్రెడీ 52 మినిట్స్ డిలే అది. సో దాన్ని అక్కడ పెట్టేసి తిరుపతి చల్లపల్లి దాన్ని అక్కడ పెట్టుకున్నారు. సో దీన్ని వదిలేరన్నమాట, విశాఖను వదిలేయారు. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ శ్రీరాంపురం రైల్వే స్టేషన్లో దాంతో మనకు ఒకటి క్రాసింగ్ ఉంటుందండి. మన ట్రైన్ లూప్లో తీసుకోవడం జరిగింది. మెయిన్ లైన్లోకి విశాఖ భువనేశ్వర్ సికింద్రాబాద్ మధ్య నడిచే విశాఖ ఎక్స్ప్రెస్ వస్తున్నది. అండ్ అటుపక్క లూప్లో వచ్చేసి గూడ్స్ ఉంది. బ్యాగ్ 7 కళ్యాణ్ లోకో షెడ్కు సంబంధించినవి. బ్యాగ్ 7 అవి గూడ్స్లకు, వ్యాప్ 7 వచ్చేసి ప్యాసింజర్ ట్రైన్లకు. మిర్యాలగూడ స్టేషన్ క్రాస్ అయిన తర్వాత మనకు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభమవుతుందండి. వాడి నుండి ఇంతవరకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే ఆపరేట్ చేయబడుతుంది. మన విశాఖ వచ్చేసిందండి. 52 నిమిషాల ఆలస్యంతో ఉంది అది.
ఇదిగోండి. శరణ్పూర్ సంబంధించిన 32504 బ్యాగ్ 9 లోకో లీడ్ చేస్తుంది మన తిరుపతి చల్లపల్లి ఎక్స్ప్రెస్కు. పాపం ఇది ఆన్ టైం ఏమో వచ్చింది, ఆన్ టైం కాదు ముందే ఎప్పుడో వచ్చి అప్పుడు నుంచి ఇక్కడే ఉందండి నల్గొండలో, కేవలం మన ట్రైన్ కోసం. నల్గొండ రైల్వే స్టేషన్ చూడండి. వెల్కమ్ టు 11th హాల్ట్ అవుతుందండి మన నల్గొండ రైల్వే స్టేషన్. నల్గొండ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 5 గంటల 7 నిమిషములు. 1 నిమిషం హాల్ట్ తీసుకొని 5 గంటల 8 నిమిషం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్న మన ట్రైన్ ఎగ్జాక్ట్లీ ఇక్కడికి 57 నిమిషముల ఆలస్యంగా మన నల్గొండ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. ముంబై ఎల్టీటీ నుండి నల్గొండ రైల్వే స్టేషన్ మధ్య యొక్క దూరం వచ్చేసి 880 కిలోమీటర్లు, 880 కిలోమీటర్ల దూరంలో మన ఈ నల్గొండ రైల్వే స్టేషన్ అనేది కలిగి ఉందండి. అలాగే నల్గొండ రైల్వే స్టేషన్లో కేవలం 1 నిమిషం మాత్రమే ఇక్కడ హాల్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుస్తుంది కదా తిరుపతి చల్లపల్లి, ముందు దాన్ని త్రూ చేస్తారు, ఎందుకంటే పాపం అది ఎప్పటి నుంచో ఉంది అది. ఆ తర్వాత మా ట్రైన్ వచ్చేసి జెండా ఊపుతున్నారు, మా ట్రైన్ మూవ్ అయిపోతున్నది అండి. చల్లపల్లి కూడా అది రేక్ షేరింగ్ ఉందండి. తిరుపతి అంటే తిరుపతి చల్లపల్లి, మళ్ళీ చల్లపల్లి తిరుపతి, మళ్ళీ తిరుపతి పందర్పూర్ నుండి తిరుపతి. ఇక్కడ గడియారాలు ఈ సెక్షన్లో, గుంటూరు మన నల్గొండ సెక్షన్లో ఈ గడియారాలు అమర్చారు కదా, అవి నాకైతే చాలా బాగా నచ్చేస్తాయండి. చాలా బాగుంటాయి ఇవి, అంతే ఇంగ్లీష్ టైపు గడియారాలు అండి, బాగుంటాయి. డిజిటల్ కాదు కానీ బాగుంటాయి. నల్గొండ ఇక్కడేదో రాత్రి వర్షం పడినట్లుగా అనిపిస్తుంది మిర్యాలగూడ ఈ సెక్షన్లలో. పూర్తిగా 1 నిమిషముల ఆలస్యముగా 12th హాల్ట్ అయిన మిర్యాలగూడ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. మొత్తం గుంటూరు వరకు ఇలాగే మొత్తం 1 నిమిషం హాల్ట్ ఉంటుందండి. 918 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన మిర్యాలగూడ అంటే 12th హాల్ట్ అవుతుంది మిర్యాలగూడ రైల్వే స్టేషన్. ఇక్కడికి 1 నిమిషముల ఆలస్యముగా చేరుకోవడం జరిగిందండి.
విష్ణుపురం జంక్షన్ స్టేషన్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుండి ఒక లైన్ వెళ్ళి మోటుమరి ఒక లైన్తో కలుసుకుంటుందండి. ఇక్కడ నుండి ఒక లైన్ వెళ్ళి కలుస్తుంది. వెల్కమ్ టు సౌత్ కోస్ట్ రైల్వే జోన్. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అనేది ఇక్కడ వజీరాబాద్ నుండి మొదలవుతుందండి. ఇక అప్ టు కాకినాడ పోర్ట్ వరకు ఇదే జోన్లో మనం జర్నీ అనేది మొదలవుతుంది. పల్నాడు ఎక్స్ప్రెస్ ఇక్కడ మనకు నడిక్కుడి జంక్షన్ రైల్వే స్టేషన్లో క్రాస్ అయిందండి. గుంటూరు వికారాబాద్ మధ్య నడిచే పల్నాడు ఎక్స్ప్రెస్ నడిక్కుడి జంక్షన్ ఇక్కడి నుంచి ఒక లైన్ వెళ్తుందండి. మోటుమరి అంటే విజయవాడ ఖమ్మం మెయిన్ లైన్ ఉంది కదా, ఆ లైన్తో కనెక్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. అందుకోసమే నడిక్కుడి రైల్వే స్టేషన్ అన్నది నడిక్కుడి జంక్షన్గా మారిపోయింది. అండ్ ఆ ట్రైన్ డ్రైవ్ చేసేది మన మహిళా డ్రైవర్. 57 నిమిషముల ఆలస్యంగా మన నడిక్కుడి జంక్షన్ రైల్వే స్టేషన్కు చేరుకోవడం జరిగిందండి. అండ్ నడిక్కుడి ఇక్కడ నుంచి ఒక లైను ఏదైతే విజయవాడ ఖమ్మం మెయిన్ లైన్ ఉంది కదా, సో మోటుమరి రైల్వే స్టేషన్ దగ్గర కనెక్ట్ అవుతుందండి. సో ఈ విధంగా నడిక్కుడి జంక్షన్ అనండి. సో ఇక్కడ ఇంకా ప్లాట్ఫామ్ రెడీ అవ్వలేదండి. చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉండేది. సో ఇంకా ఇది మొత్తం వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇదంతా వచ్చేసి పాలసీ బండ్లో పరిచేది ఉంది. సో ఇంకా టైం పడుతుంది అనమాట. సో ఈ విధంగా నడిక్కుడి జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా కేవలం 1 నిమిషం మాత్రం ఇక్కడ హాల్ట్ ఇక్కడ. అండ్ ఇప్పుడు
మనం సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో ఎంటర్ అయ్యామండి వజీరాబాద్ నుండి. అండ్ ఇప్పుడు ఈ నడికుడి జంక్షన్ రైల్వే స్టేషన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోనే గుంటూరు డివిజన్ అండర్లోకి వస్తుంది. కిలోమీటర్లను కవర్ చేసుకుని గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం ఇక్కడికి 8:15 5 minutes హాల్ట్ తీసుకుని 8:20 ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళవలసిన మన ట్రైన్ ఇక్కడికి ఎగ్జాక్ట్లీగా 1 hour ఆలస్యంగా మన గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగిందండి. ఇక్కడ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం అండ్ కార్పొరేషన్ మొత్తం పగలగొట్టారు చూడండి. మొత్తం పగలగొట్టారు. ఫుడ్ కోర్ట్ అది. అబ్బా గుంటూరు రైల్వే స్టేషన్ అవి నేమింగ్ బోర్డు చాలా కొత్త మెరిసిపోతున్నాయండి. అండ్ ప్లాట్ఫామ్ 4 నుండి మన ట్రైన్ డిపార్చర్ తీసుకుంటుంది. ఇంకా కొన్ని ఏవైతే ఓల్డ్ ఉన్నాయో వాటిని మాత్రం రిమూవ్ చేయలేదు, అలాగే పెట్టారు. అందులోనే మళ్ళీ వచ్చేసి కొన్ని కొత్తవి అవి వాటిని ప్లేస్ చేయడం జరిగింది. నేమింగ్ బోర్డ్స్. గుంటూరు ఒకప్పుడు ఇది సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉండేది. జస్ట్ రీసెంట్లీ సౌత్ కోస్ట్ రైల్వేలోకి దీన్ని మార్చడం జరిగింది. WGM మన ఫ్రంట్లో ఉంది చూడండి. మళ్ళీ వాటి యొక్క కాలం రావాలండి, చాలా బాగుంటుంది. భలే ఇంజన్ భలే ఉంటుంది. వావ్. WDM 6D 36323. వావ్, కొత్త ట్రైన్ అండి. చూడండి కోచ్లు మరి ఎక్కడికో ఇవి రెడీ అయిపోయి రెడీగా సిద్ధంగా ఉంది. పిట్ లైన్లో మాత్రం ఉంది ఇది. మరి ఏ సెక్షన్లో ప్రవేశపెట్టేదానికో మరి తెలియదు, కానీ కొత్తది, ఇంకా యూజే చేయలేదు, ఇంకా నెంబర్ ప్లేట్లు ఏమి రాలేదు. నేమింగ్ ప్లేట్ ఇంకా మేము ముద్రించలేదు. మరి ఎక్కడికో కొత్తది సీల్డ్. మంగళగిరి 16th హాల్ట్ అయిన మంగళగిరి రైల్వే స్టేషన్కు కేవలం 58 నిమిషముల ఆలస్యముగా చేరుకోవడం జరిగిందండి.
ఇక్కడ కూడా కేవలం 1 నిమిషం మాత్రమే హాల్ట్. 8:50 చేరుకొని 8:51 ఇక్కడ డిపార్చర్ తీసుకోవాలి. అదేవిధంగా మా ట్రైన్ కేవలం 1 నిమిషం మాత్రమే హాల్ట్ తీసుకొని బయలుదేరుతున్నదండి. ఏదైతే లేట్ ప్రాసెస్ ఉందో అది ఇక్కడ సంబంధించింది కాదండి. అది మన హడప్సర్ వాడి మధ్యలో 1:30కి నా పోయినట్టే జరిగేది కాదు. ఎందుకంటే వ్యాగ్ 9 ఉండడం వల్ల ప్రతి చోట బెలో 100 అంటే 90, 94, 95 ఆ విధంగా దీని కేఎంపీహెచ్ ఉంది. సో అందుకోసమే ఆ విధంగా డిలే వచ్చింది. ఇప్పుడు మీకు స్పష్టంగా అవపడుతుంది చూడండి, మన ట్రైన్ లీడ్ చేసే లోకో చూడండి, వ్యాగ్ 9 అంటే దీని అర్థం ఇంకా దీన్ని చేంజ్ చేయలేదు. ఇంకా చేంజ్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఇంకా చేంజ్ చేసినా అదే స్పీడు, చేంజ్ చేయకపోయినా అదే స్పీడ్ ఇంకా ఉంటుంది. బెటర్గుంట వెళ్ళే ట్రైన్ అనుకున్నా, ఇది లోకల్ కాదు. ఇలాగే గుంటూరు లేకపోతే ఏదైనా వయా నీ గుంటూరు గుండా అలా వెళ్ళిపోతుందా మళ్ళీ తెనాలి జంక్షన్ అనేది కూడా తెలియదు. మొత్తానికైతే గుంటూరు వైపు మాత్రం వెళ్తుంది. బెజవాడ డివిజన్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి వెల్కమ్ టు, ఇటు వెళ్తే వెల్కమ్ టు గుంటూరు డివిజన్, ఇంకా అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇది వెల్కమ్ టు బెజవాడ డివిజన్ అవుతుంది. అంటే మనం బెజవాడ డివిజన్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఎంత పెద్ద కరువు చూడండి ఇక్కడ. ఇప్పుడు స్పష్టంగా క్లారిటీగా అవపడుతుంది కదండి వ్యాగ్ 9. ఇది లల్లగూడ షెడ్కు సంబంధించింది అనుకుంటాను. అక్కడ చూశాను నేను ఎల్టీటీలో, బట్ గుర్తు రావడం లేదు అది ఏ షెడ్కు సంబంధించిందోనని. ఇది పూర్తిగా 20 కోచ్లు సంబంధించిన రేక్ అండి ఇది, అందుకే ఇంత పెద్దదిగా అవపడుతుంది. ఇప్పుడు మీరు నోటీస్ చేసి ఉంటారు, నేనుండే కోచ్ వచ్చేసి ఏకదమ్ లాస్ట్లోనని. S1 అనేది లాస్ట్ ఉంటుందండి. ఇంకా మన వెనకాల ఓన్లీ జనరల్స్ 2 ఉంటాయి, తర్వాత వచ్చేసి మేనేజర్ ఉండేది. అంటే 3 కోచ్లు ఉంటాయండి. 3 కోచ్ల తర్వాత మా S1 నుంచి స్టార్ట్ అవుతాయి. S1, S2, S3, S4, S5, S6. తర్వాత వచ్చేసి మళ్ళీ ఫస్ట్ ఏసీ ఆ సైడ్ ఉంటుంది, ఆటో సైడ్ జనరల్ నుండి ఉంటుంది. తర్వాత సెకండ్ ఏసీలో 2 ఉంటాయి, థర్డ్ ఏసీలో 5 ఉంటాయి, స్లీపర్స్ 6 ఉంటాయి.
ఎంత పెద్ద కర్వ్ ఇది. అటుపక్క మెయిన్ లైన్, అటుపక్క దగ్గరికి వచ్చేసి ఉంటుంది మెయిన్ లైన్. ఇంకా చాలా టైం, ఇంకా 10 minutes టైం పడుతుంది మొత్తం పూర్తిగా మెయిన్ లైన్లోకి వెళ్ళేందుకు. అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ నుండి ఆపరేట్ చేస్తుంటారు. ఏ ట్రాక్లోకి ట్రైన్ రావాలి, ఏ ట్రాక్లో ఏ ట్రాక్ అయితే వర్క్ చేస్తుంటారో ఆ ట్రాక్ను బ్లాక్ చేసేసి ఉంటారు అక్కడ. సో ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా వ్యాగ్నైన్లు దానికొని అక్కడి నుంచి మరో ట్రైన్ వచ్చింది, ఆ ట్రాక్లో ఇంకో ట్రైన్. పార్సల్ కాదు, ఆటోమొబైల్ అంటే కార్లు, లోపల కార్లు ఉంటాయి వీటిల్లో. సింగిల్ లేయరే, డబల్ లేయర్ కాదు. కృష్ణా కెనాల్. సంత్రగచ్చి నుండి యలహంక వెళ్ళే ఎక్స్ప్రెస్ అండి.
రాజీవ్ గాంధీ పార్క్ హైదరాబాద్. వెల్కమ్ టు 17th హాల్ట్ సౌత్ కోస్ట్ రైల్వేలోకి ఇటీవల చేంజ్ అయిన మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్.